దేవుని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నదట. ఆ దేవుని యొక్క స్థితిని బట్టి మనకున్నటువంటి భక్తి యొక్క మర్మము గొప్పదై ఉన్నది. అది నిరాపేక్షంగా ఉంటుంది, ఆపేక్షణ లేనిదై ఉంటుంది, అభ్యంతరము లేనిదై ఉంటుంది. నిరాపేక్షణ కలిగినటువంటి ఈ దైవ భక్తి యొక్క మర్మములో విశేషం ఏంటంటే, మంచి శుక్రవారము అని చెప్పబడిన దినాన, పస్కా పండుగ దినాన లోకులందరి యొక్క పాపమునకు విమోచనగా ఆయన నమ్మినటువంటి వారికి పాప క్షమాపణ నిమిత్తమై చనిపోయిన ప్రభువారు తాను చెప్పబడినట్లే, ప్రవక్తలు ప్రవచించినట్లే, ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లే ఆయన 3వ దినమున మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యాడు. అందుకే ఆయనకు జీవాధిపతి అంటాం, మృత్యుంజయుడు అంటాడు.